ఓం హన్ హనుమతే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం సకల ఆరోగ్య సమస్యలను నాశనం చేసే స్వయంగా బ్రహ్మదేవునిచే చెప్పబడిన సుందర హనుమాన్ మంత్రాన్ని, ఈ మంత్రం యొక్క అర్థాన్ని, ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ముందుగా ఈ సుందర హనుమాన్ మంత్రం బ్రహ్మదేవునిచే స్తుతింపబడిన 32 నామాల మంత్రం. ఇందులో 5 నామాలు రహస్య నామాలు. అందువలన 27 నామాలు కలిగిన ఈ మంత్రాన్ని సుందర హనుమాన్ మంత్రంగా చెప్తారు. ఇప్పుడు ఈ మంత్రాన్ని చూద్దాం. హనుమాన్ అంజనాసూనుః వాయుపుత్రో మహాబలః కపీంద్రః పింగళాక్షశ్చ లంకాద్వీపభయంకరః ప్రభంజనసుతః వీరః సీతాశోక వినాశకః అక్షహంతా రామసకః రామకార్యదురంధరా మహౌషధగిరేర్హరి వానర ప్రాణదాయకః వాగీశతారకశ్చైవ మైనాకగిరిభంజనః నిరంజనో జితక్రోధః కదళీవన సంవృతః ఊర్ధ్వరేతా మహాసత్వః సర్వమంత్ర ప్రవర్తకః మహాలింగ ప్రతిష్ఠాత భాష్పకృత్ జపతాంబరః శివధ్యానపరో నిత్యం శివపూజా పరాయణః. మరొక్కసారి విందాం. హనుమాన్ అంజనాసూనుః వాయుపుత్రో మహాబలః కపీంద్రః పింగళాక్షశ్చ లంకాద్వీపభయంకరః ప్రభంజనసుతః వీరః సీతాశోక వినాశకః అక్షహంతా రామసకః రామకార్యదురంధరా మహౌషధగిరేర్హరి వానర ప్రాణదాయకః వాగీశతారకశ్చైవ మైనాకగిరిభంజనః నిరంజనో జితక్రోధః కదళీవన సంవృతః ఊర్ధ్వరేతా మహాసత్వః సర్వమంత్ర ప్రవర్తకః మహాలింగ ప్రతిష్ఠాత భాష్పకృత్ జపతాంబరః శివధ్యానపరో నిత్యం శివపూజా పరాయణః. అనగా హనుమంతుడు అంజనాదేవి ప్రియసుతుడు, వాయుపుత్రుడు, మహాబలుడు, వానరులకు ప్రభువు, ఎర్రని కన్నులు కలవాడు, లంకాద్వీపానికి భయాన్ని కలుగజేసినవాడు, వాయుసుతుడు, వీరుడు, సీతాదేవి యొక్క శోకాన్ని నివారించినవాడు, అక్షకుమారుని సంహరించినవాడు, రాముని స్నేహితుడు, రామకార్య నిర్వాహకుడు, మహౌషధములు గల పర్వతాన్ని మోసినవాడు, వానరుడు, ప్రాణదానం చేసినవాడు, శ్రీరాముని ఉత్తరాధికారి, మైనక పర్వతాన్ని నాశనం చేసినవాడు, ఎటువంటి దుర్గుణాలు లేనివాడు, క్రోధాన్ని జయించినవాడు, కదళీవనంలో విహరించువాడు, ఇంద్రియ నిగ్రహణ కలవాడు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందినవాడు, సర్వమంత్రాలను స్థాపించినవాడు, మహాలింగాన్ని ప్రతిష్ఠించినవాడు, వేదాలను గ్రహించి నిరంతరం జపించువాడు, నిత్యం శివధ్యాన పరాయణుడు, శివపూజా పరాయణుడు. ఇప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ఈ సుందర హనుమాన్ మంత్రం యొక్క ఈ 27 నామాలను ఎవరైతే శ్రద్ధగా పఠిస్తారో వారికి విసూచి మొదలైన వ్యాధుల నుండి విముక్తి కలిగి ఆత్మస్థైర్యం, శక్తి మరియు ఆధ్యాత్మిక తత్వం పెంపొందును. ఇది స్వయంగా బ్రహ్మచే చెప్పబడిన శ్రీ సుందర హనుమాన్ మంత్రం. ఓం హన్ హనుమతే నమః.